నమస్తే దోస్తులు, నోరంతా చేరింది, ఏమైనా టేస్ట్ చేపియండిరా అని మా ఫ్రెండ్స్కి చెప్తే సరే పదా ఈరోజు కుండ చికెన్ రుచి ఏందని చూపిస్తా అని అన్నారు. చికెన్ అన్న షాప్ కాడికి పోయి అన్న కుండ చికెన్లకు మంచి చికెన్ కొట్టే చిన్న చిన్న ముక్కలు ఉండాలి అని చెప్పిన. కుండ చికెన్లో మెయిన్ పార్ట్ ఏంటంటే ఒక 4-5 మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు తీసుకొని మెత్తగా దంచుకోవాలి. దగ్గర ఉన్న టమాటాకాయలను పొడవులు కట్ చేసుకోవాలి, అలాగే అడ్డం కూడా కట్ చేసుకోవాలి. నీట్గా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏ కూర వేయాలన్నా మనకు ఉల్లిగడ్డ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఉల్లిగడ్డను ఏం చేయాలంటే పొడవులు కట్ చేయాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసుకున్న ముక్కలన్నీ ఉండబెట్టినప్పుడు దాంట్లో వేసుకోవాలి. ఉల్లిగడ్డ టమాటా అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చిని పొడుగులో ఏరుకున్న తర్వాత మళ్ళీ అడ్డంలో ఏరుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక మనం తెచ్చుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ మంచిగా న్యాచురల్గా ఒక ఆకు దింపుకొని పెద్దది ఆ ఆకులో వేసుకోవాలి. చికెన్ మొత్తం ఆ ఆకులో ఉన్న చికెన్ కాసిని వాటర్ పోసి మొత్తం డస్ట్ ఏం లేకుండా మొత్తం క్లీన్గా కడుక్కోవాలి. ఇక్కడ పెరుగు ఉంటే పోసుకోరి, లేకపోతే అవసరం లేదు. రాత్రి మిగిలిపోయిందని నేను పోస్తున్న పెరుగు. కలర్ఫుల్గా కనబడాలంటే కారం వేయాలి, ఎర్ర కనబడుతుంది. మంచిగా మొత్తం చల్లుకోవాలి కారం. మన దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. దాంతోపాటు అవి అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. మనం అప్పుడు కలుపుకున్న గసగసాల పౌడర్ వేసుకోవాలి. అట్లనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. దాంతోపాటు గరం మసాలా వేసుకోవాలి. ఇంకా పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఎంత కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది. చికెన్ కుండలో బాగా కలపాలి. మొత్తం అన్ని రకంగా అన్ని పట్టేలాగా కలుపుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని కట్ చేసి మొత్తం చికెన్ మొత్తం నిమ్మకాయ వెండాలి. నిమ్మకాయ వెండితే టేస్ట్ మంచిగా ఉంటుంది. నిమ్మకాయ పొయ్యిలో మనం కట్టెలు పెట్టి మొత్తం మంట పెట్టాలి. ఇక అన్నీ రెడీ అయిపోయినాయి. పొయ్యి మీద కుండ పెట్టి ఇంత ఆయిల్ పోసుకొని ఇక స్టార్ట్ చేద్దాం. ఈ పొయ్యి మీద కుండ పెట్టుకోవాలి. మంచిగా ఉన్నదా లేదా అని సెట్ చేసుకొని మెల్లగా మనం ఆకులో ఉన్న చికెన్ మొత్తం కుండలో జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయొద్దు. ఒక్కొక్క ముక్క జాగ్రత్తగా ఆకుల నుంచి కుండలో పోయేటట్టు మెల్లమెల్లగా వేసుకోవాలి. ఒకవేళ ఇదే క్రమంలో ఆయనతో ఒక ముక్క కింద పడ్డది అనుకోండి, అటు ఇటు చూడండి. ఎవరు లేకపోతే మళ్ళీ కడిగి దాంట్లోనే వేయండి. మిగిలిన ఆకు ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం కళ్ళు పోసి అటు ఇటు అని, కళ్ళు ఎందుకురా నాయన అంటే మంచి టేస్ట్ వస్తుంది మామ అని చెప్పి ఆకు కడిగి అదే కళ్ళు నీళ్ళు కుండలో పోసాడు మావాడు. కలపడానికి అడవిలోనే ఉన్నాం కదా అని అదే తాడి చెట్టుది ఒకటి గంటలాగా తయారు చేసి దాంతోనే కలుపుతాను మావాడు. ఇది భలే ఉంది గంటే మీద ఎంత ఆకులతో చేసింది మూతలాగా పెట్టిండు. అట్లయితే బాగా ఉడుకుతుంది ఉండని అని చెప్పి న్యాచురల్ అయితే చికెన్ ఉడుకుతుంది. చలో ఇక కళ్ళకైతే పోదాం, కళ్ళకుండా పట్టుకొద్దాం. మనం పెట్టుకున్న ఆకు క్యాప్ లాగా పెట్టుకున్న ఆకు ఒకసారి తీసేసి ఉడికిందా లేదా అని మొత్తం చూసి ఉడికినట్టయితే దించుకోవాలి. అలాగే ముక్కనైతే మెత్త ఉంది.
ఇక అయినట్టుంది, చలో దించేద్దాం. వావ్, స్మెల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. మనం దించుకున్న చికెన్ ఒక మంచి ఆకులో, న్యాచురల్గా ఆకులో మొత్తం వేసుకోవాలి. చికెన్ అంతా ఆకులో మొత్తం పరుచుకోవాలి. ఫ్రెష్ తాటికల్లు, ఫ్రెష్ కుండ చికెన్ ఒక దమ్ము పట్టి చికెన్ ముక్క నోట్లో పెట్టుకొని టేస్ట్ చేస్తే ఉంటుంది మామా, సూపర్ అసలు.